కూటమి ప్రభుత్వం నన్ను చూస్తే భయపడుతుంది, అందుకే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగినా దేనికి సమాధానం ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం అంటున్నా జగన్మోహన్ రెడ్డి. నిజమేనా? భయపడుతుందంటారా జగన్మోహన్ రెడ్డిని చూసి? జగన్మోహన్ రెడ్డిని చూసి ఇవాళ రాష్ట్రంలో చిన్న పాలు తాగే పసిపిల్లగాడు కూడా భయపడ్డండి. ఎందుకంటే అతను ఒక ఉత్తరా కుమారుడు. అతనికి ఎన్నోసార్లు చెప్పాడు అసెంబ్లీ స్పీకర్ గారు, ఏమండి ప్రజలేని హోదా మేము ఎలా ఇవ్వగలం అని చెప్పినా గాని ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా నాకు బాగా అన్నం పెట్టండి నేను ఫైట్ చేస్తానన్నట్టు, నీకు రాలేదు, నీకు ప్రతిపక్ష హోదా రాలేదు, రానప్పుడు ప్రజల్లోకి రా, ఫైట్ చేయి, మళ్ళా గెలువు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఎన్టీ రామారావు గారి టైంలో ప్రతిపక్ష హోదా రాలేదు. రానందుకు వాళ్ళు నీకులాగా ఏడ్చారా? చిన్నపిల్లగాడు కనుక నాకు చాక్లెట్ ఇవ్వలేదు అని ఏడ్చినట్టు ఏడుస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. 151 సీట్లు వచ్చినప్పుడు లెక్క లేకుండా ఇష్టానుసారం మాట్లాడిన నువ్వు ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా రాకపోయేసరికి చిన్నపిల్లగాడు కనుక చాక్లెట్ కోసం మారం చేసినట్టు నువ్వు ప్రతిపక్ష హోదా కోసం మారం చేస్తున్నావంటే నువ్వు పులివెందుల పులిని నీ నాయకులు చెప్పుకుంటారు. నువ్వు పులివెందుల పులివి కాదు, పులివెందుల పిల్లివి.